బీజేపీతో పొత్తుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మధు యాష్కి తీవ్రంగా స్పందించారు. కవిత బీజేపీ వదిలిన బాణమని, ఆమె వెనుక పెద్ద వ్యూహం ఉందని ఆరోపించారు. జాగృతి సంస్థను అవినీతి డబ్బులు రక్షించుకోవడానికి వాడుకుంటున్నారని విరుచుకుపడ్డారు. తెలంగాణకు కవిత చేసిన సేవలేంటని ప్రశ్నించారు. బీసీలకు నిజంగా మద్దతుంటే జాగృతిని వారి చేతుల్లోకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్లోనూ బీజేపీలోనూ కలకలం కొనసాగుతోంది. తప్పితే రాజకీయ లబ్ధి కొరకు ఆలోచన చేయొద్దనే ఆలోచనతోటి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా రాష్ట్ర ఏర్పాటు చేసినప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి పదవి కూడా రాకపోయే, తను ముఖ్యమంత్రి అయ్యే ఆశలు లేవు కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క 60 ఏళ్ల ఆకాంక్షను అడ్డం పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో జరిగినాడు. తెలంగాణ రాకముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుటుంబ ఆస్తులన్నీ రాష్ట్రం ఏర్పడ్డాక కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు ఎన్ని పెరిగినాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కనీసం ఆఖరికి ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకి ఒరిగింది ఏందనేది ఆలోచించాల్సిన అవసరం ఇవ్వాలి. అభివృద్ధి పేరు పైన తెలంగాణ ప్రజలకు పేరాలు వంచి బిర్యానీలు కక్కి మెక్కింది కల్వకుంట్ల కుటుంబం. తెలంగాణ పదంతో పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు టీఆర్ఎస్ పార్టీకి స్థలం ఇచ్చింది. జలదృశ్యంలో తన సొంత ఇల్లుని దానం ఇచ్చింది కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆ మహాత్ముడికి కనీసం నివాళులు అర్పించలేదు. తెలంగాణ ఉద్యమానికి యువకర్తగా ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్కి కనీస గౌరవం ఇవ్వలేదు. తన కుటుంబమే కలకాలం కల్వకుంట్ల కుటుంబం పరిపాలించిన దురుద్దేశంతో పరిపాలించి దోచుకున్నది, తెలంగాణ ఆస్తులు దోచుకున్నది కల్వకుంట్ల కుటుంబం. ఇవాళ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవుతే సామాజిక న్యాయం చేకూరుతుందని నమ్మింది, విశ్వసించింది సోనియా గాంధీ గారు. ఆ దిశలో రాష్ట్ర ఏర్పాటు చేసింది. గద్దరన్న చెప్పేవాడు, ఒక తల్లిగా బిడ్డల ప్రాణ త్యాగాలు గుర్తించి రాష్ట్ర ఏర్పాటు చేసింది సోనియా గాంధీ అవుతే, తన జీవిత కలకాల ఆకాంక్ష ముఖ్యమంత్రి కావాలనే దురుద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో చేరి తెలంగాణ పేరు పైన పార్టీ పెట్టుకొని ఆఖరికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని దొరికించిన దుర్మార్గుడు రాబందుల సమితి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇది వ్యత్యాసం బీఆర్ఎస్కి